కర్మషట్కములో భాగమైన 2వ అధ్యాయము సాంఖ్యయోగము. మహారాజా, జాలితో నిండినవాడును, దుఃఖముతో కూడిన మనస్సు కలవాడును, కన్నీళ్లతో కూడిన కన్నుల కలవాడగు అర్జునుని చూసి మధుసూదనుడు ఇట్లు పలికెను. కుతస్త్వాకష్మలమిదం విషమై సముపస్థితం అనార్యజుష్టం స్వర్గీయం అకీర్తికరమర్జున. అర్జున, ఈ విధమైన కాలుష్యం నీకెక్కడి నుండి దాపురించినది? ఇది ఉన్నత లోకములను కాక అపకీర్తిని కలిగించును. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. శత్రువులను జయించు పార్థ, నీచమైన పిరికితనమునకు లోబడుకుము. ఇది నీకు తగదు. హృదయ దౌర్బల్యమును విడిచి యుద్ధము చేయుటకు లెమ్ము. మధుసూదన, నాకు పూజ్యనీయులైన భీష్ముడు, ద్రోణుడు మొదలగు పెద్దలను ఎదిరించి బాణములతో నేనెట్లు యుద్ధము చేయగలను? నాకు గురువులైన మహానుభావుల జీవితములను హరించి జీవించుట కంటే ఈ లోకమున బెచ్చమెత్తుకుని జీవించుటయైనను మేలే. వారు ప్రాపంచిక లాభమును కోరుచున్నవారైనను నాకంటే పెద్దవారు. వారిని సంహరించినచో మేము అనుభవించున్నదంతయు రక్త పంకిలమగును. మేము జయింతుమో వారే మమ్ములను జయింతురో తెలియదు. ఏది హితకరమైనదో కూడా మేము తెలుసుకోలేకున్నాము. మేము ఏ ధృతరాష్ట్ర కుమారులను చంపి జీవించకోరమో అట్టి వారిప్పుడు యుద్ధరంగమున మాకు ఎదురుగా నిలబడి ఉన్నారు. కృష్ణ, నాయందలి కార్పణ్య దోషముచే నా ధర్మము విషయమున కలత నొంది శాంతిని కోల్పోయి తిని. ఇట్టి స్థితిలో నాకు ఏది మిక్కిలి హితకరమో అది నిశ్చయముగా తెలుపుమని నిన్ను అడుగుచున్నాను. నేనిప్పుడు నీ శరణు పొందిన శిష్యుడును. దయచేసి నాకు కర్తవ్యమును బోధింపుము. నా ఇంద్రియములను శోషింపచేయునట్టి దుఃఖమును తొలగించు సాధనమును నేను కనుగొనలేకున్నాను. స్వర్గమున దేవతలు పొందునట్టి శత్రుహీనమును సంపద సమృద్ధము అయిన రాజ్యమును భూమిపై పొందినను దుఃఖమును తొలగింపలేకున్నాను. ధృతరాష్ట్ర మహారాజా, హృషికేశుడైన శ్రీకృష్ణునితో ఈ విధముగా పలికి, గుడాకేశుడైన అర్జునుడు, గోవింద, నేను యుద్ధము చేయను అని తెలిపి మౌనము వహించెను. ఆ సమయమున 2 సేనల నడుమ దుఃఖమగ్నుడై ఉన్న అర్జునునితో భగవాన్ శ్రీకృష్ణుడు నవ్వుతూ ఈ మాటలు చెప్పాను. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః. అర్జున, నీవు మహాజ్ఞానులు వచింపతగిన మాటలు మాట్లాడుచు దుఃఖింపతగని విషయములను గూర్చి దుఃఖించుచున్నావు. విద్వాంసులైన వారు జీవించి ఉన్న వారి గూర్చి గాని మరణించిన వారి గూర్చి గాని శోకింపరు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. పార్థ, నేను జీవించి ఉండని సమయము ఎప్పుడూ లేదు. నీవు కాని ఈ రాజులు కాని జీవించి ఉండని సమయమూ లేదు. భవిష్యత్తులో కూడా మనమెవ్వరునూ జీవించకుండా ఉండబోము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. అర్జున, బద్ధజీవుడు అవిచ్ఛిన్నముగా ఈ దేహము నుండి క్రమముగా బాల్యమును, యవ్వనమును, ముసలితనమును పొందుచున్నట్లు జీవాత్మ కూడా మరణము తరువాత మరొక దేహమును పొందును. అట్టి మార్పుచే ధీరుడెప్పుడును మోహము చెందడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితీక్షస్వ భారత. భరతవంశోత్తమ కుంతీపుత్ర అర్జున, సుఖదుఖముల తాత్కాలికమైన రాకయు కాలక్రమమున పోకయు వేసవి శీతాకాలముల రాకపోకల వంటివి. అవి ఇంద్రియానుభవము వలన కలుగుచుండును. ఎల్లరును కలత పొందక వానిని సహింపవలయును. యం హీన వ్యధయం త్యేతే
పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. పురుష శ్రేష్ఠుడవైన అర్జున, సుఖదుఖములచే కలత నొందక రెండు సమయములయందును ధీరుడయుండు మానవుడు ముక్తికి అర్హుడగును. నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. పార్థ, సత్యమును దర్శించువారు భౌతిక శరీరమునకు ఉనికి లేదనియు శాశ్వతమైన ఆత్మకు మార్పు లేదనియు నిశ్చయించి ఉన్నారు. రెండింటి యొక్క తత్వమును బాగుగా పరిశీలించి వారు ఈ విషయమును ధృవీకరించి ఉన్నారు. అవినాశితు తద్విద్ధి యేన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అర్జున, శరీరమంతయు వ్యాపించి ఉన్న ఆత్మ నాశము లేనిదని నీవు గ్రహింపవలయును. నాశము లేని ఆత్మను ఎవరూ నశింపచేయలేరు. అంతమంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. భరతవంశోత్తమ అర్జున, నాశము లేనట్టియు పరిమితి లేనట్టియు శాశ్వతమైనట్టియు అయిన జీవాత్మ యొక్క భౌతిక శరీరము తప్పక అంతమొందును. అందుచేత యుద్ధము చేయబూనుము. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ నా విచానీతః నాయం హంతి నా హన్యతే. పార్థ, ఆత్మ చంపదు, చంపబడదు. ఆత్మను చంపుదనని తలచువాడును, ఆత్మ చంపునని తలచువాడును ఇరువురు అజ్ఞానులే. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. అర్జున, ఆత్మకెప్పుడు జననము కాని మరణము కాని లేదు. ఆత్మ ఒకప్పుడు ఉండి మరి ఒకప్పుడు లేకపోదు. ఆత్మ పుట్టుక లేనిది, నిత్యమైనది, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను ఆత్మ చంపబడదు. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. పార్థ, ఆత్మ నాశనము లేనిది, శాశ్వతమైనది, పుట్టుక లేనిది, తరగనిది అని తెలుసుకున్న వ్యక్తి ఎవ్వరిని కాని ఎట్లు చంపును, ఎట్లు చంపించును? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. అర్జున, మానవుడు పాత దుస్తులు విడిచి కొత్త దుస్తులను ధరించినట్లు ఆత్మ కూడా జీర్ణమై నిష్ప్రయోజనములైన దేహములను విడిచి కొత్త భౌతిక దేహములను గ్రహించును. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయం త్యాపః న శోషయతి మారుతః. పార్థ, ఈ ఆత్మను అస్త్రములు ఖండింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఎండింపజాలదు. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. అర్జున, జీవాత్మ ఛేదించుటకు వీలు లేనిది, నీటిలో కరిగించుటకు వీలు లేనిది, దానిని దహించుడగాని ఎండించుడగాని వీలు కాదు. ఆత్మ నిత్యము, సర్వవ్యాపకము, మార్పు లేనిది, కదిలించరానిది అయి శాశ్వతముగా ఒకే విధముగా ఉండును. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. పార్థ, ఆత్మ వ్యక్తపరచలేనిది, ఊహింపరానిది, మార్పు లేనిది అని చెప్పబడినది. ఇది తెలుసుకొనిన పిమ్మట నీవు దుఃఖించుట ఉచితము కాదు. అధచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసేమృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. మహాబాహో అర్జున, ఒకవేళ ఆత్మ నిత్యము పుట్టునదనియు మరణించునదనియు భావించినా అప్పుడు కూడా నీవు దుఃఖించుట తగదు.
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి. పార్థ, పుట్టినవాడు మరణించుట తప్పదు, మరణించిన పిమ్మట అతను జన్మించను తప్పదు. అనివార్యముగు ఈ విషయమును గూర్చి నీవు దుఃఖించుట తగదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. భరతవంశోత్తమ అర్జున, సృష్టింపబడిన వస్తువులన్నీ ఆరంభ దశలో కనిపించవు, మధ్యలో అవి కనిపించును, నాశనము పొందినప్పుడు అవి కనిపించవు. అందుచేత వాటి కొరకు దుఃఖించుటకు కారణమేమి కలదు? ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనామన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. పార్థ, కొందరు ఆత్మను అద్భుతమైన దానినిగా చూస్తారు, కొందరు ఆత్మను అద్భుతమైన దానినిగా వర్ణిస్తారు, కొందరు ఆత్మను అద్భుతమైన దానినిగా వింటారు, కొందరు విన్న తర్వాత కూడా ఆత్మను గ్రహింపలేరు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. భరతవంశోత్తమ అర్జున, దేహమునందుండు ఆత్మ ఎప్పుడునూ చంపబడదు, అందుచేత నీవు ఏ జీవుని కొరకు దుఃఖించవలసిన అవసరం లేదు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. పార్థ, క్షత్రియుడిగా నీ ప్రత్యేక ధర్మమును పరిశీలించినను ధర్మానుగుణమైన యుద్ధము కంటే మేలైనది మరి ఒకటి లేదని నీవు గ్రహింపవలయును. అందుచే ఈ విషయమున సంశయింప అవసరం లేదు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. పార్థ, ఏ క్షత్రియునకు స్వర్గద్వారములు తెరుచు ఇట్టి యుద్ధావకాశములు అప్రయత్నముగా లభించునో అట్టివారు సౌఖ్యవంతులు. అధచేత్వం మిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. అర్జున, యుద్ధము చేయుటయను స్వధర్మమును నీవు నిర్వహింపనిచో స్వధర్మమును ఉపేక్షించిన పాపమును పొందుటయే కాక యోధుడుగా నీ కీర్తిని కూడా కోల్పోయేదవు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాత్ అతిరిచ్యతే. పార్థ, ప్రజలెప్పుడునూ నీ అపకీర్తి గూర్చి చెప్పుకుందురు. గౌరవము కలవానికి అపకీర్తి మరణము కంటే కూడా దారుణమైనది. భయద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. మహారథ అర్జున, నీ పేరును కీర్తిని అధికముగా గౌరవించిన గొప్ప సేనా నాయకులు నీవు భయము వలననే యుద్ధరంగమును విడిచితివని భావింతురు. ఈ విధముగా వారు నిన్ను సామాన్యునిగా తలతురు. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. పార్థ, నీ శత్రువులు నిన్ను నిర్దయులై నింద్యములైన వాక్యములతో వర్ణించి నీ సామర్థ్యమును నిందిద్దురు. ఇంతకన్నను దుఃఖకరమైనది మరేమి కలదు? హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. కుంతీ కుమార అర్జున, నిశ్చయ బుద్ధితో యుద్ధము చేయుము. యుద్ధమున జయించినచో భూలోకమున రాజ్యమును అనుభవింతువు. యుద్ధమున మరణించినచో స్వర్గలోకమును పొందగలవు. అందుచేత యుద్ధము చేయుటకు కృత నిశ్చయుడవు కమ్ము.
సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయ జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ధనంజయ, సుఖ దుఃఖములను కాని జయాపజయములను కాని గణింపక యుద్ధము కొరకే నీవు యుద్ధము చేయుము. అట్లు చేయుటచే నీకెప్పుడునూ పాపము కలుగదు. ఏషా తే బిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. పార్థ, ఇంతవరకు సాంఖ్యములను అనుసరించి జ్ఞానమును గూర్చి నీకు వివరించి తిని, ఇప్పుడు ఫలాపేక్ష లేకుండా పనిచేయు విషయమును వివరింతును వినుము. నీవు అట్టి జ్ఞానముతో పనిచేసినచో కర్మబంధము నుండి విముక్తుడవు కాగలవు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అర్జున, యుద్ధము చేయు ప్రయత్నమునందు నష్టము కాని హాని కాని లేదు. ఈ మార్గమున స్వల్పమైన ప్రయత్నము చేసినను అది మానవుని మిక్కిలి ప్రమాదకరమైన భయము నుండి కూడా రక్షించును. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. కురునందన అర్జున, నిశ్చయముతో కూడిన మార్గమునందున్న వారు స్థిరమైన ప్రయోజనము కలవారుగా ఉంటారు. వారి ఉద్దేశ్యము ఒక్కటే. నిశ్చయము లేని వారి బుద్ధులు అనేక విధములుగా ఉంటాయి. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యా విపశ్చితః వేదవాతరతః పార్థ నాణ్యదస్థితి వాదినః. పార్థ, వేదములను అనుసరించుచున్నామని మృదు మధురమైన వాక్కులతో ఇహలోక పరములయందు అనుభవించు శారీరక సుఖ స్థావరములకు స్వర్గాది లోకముల కంటే పొందదగినది మరొకటి లేదని చెప్పువారు అజ్ఞానులు. కామాత్మాన స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. అర్జున, ఇంద్రియ తృప్తి కోరువారు, స్వర్గాది లోకములను పొందగోరువారు, వాటి అనుభవానికై తిరిగి జన్మ, తిరిగి కర్మ, దానిని అనుభవించుటకై తిరిగి జన్మ, ఇట్లు సంసార చక్రమునందే గిరగిరా తిరుగుచుందురు. ఇందుకొరకు భోగైశ్వర్యములను ఆర్జించుటయందే తమ బుద్ధిని లగ్నము చేయుదురు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. పార్థ, భోగానుభవమునందును లౌకిక సంపదలయందును మిక్కిలి ఆసక్తులయుండు వారి యొక్కయు అట్టి వానిచే ఆకర్షింపబడు వారి యొక్క చిత్తములందు దేవాధిదేవుని భక్తియుక్త సేవ కొరకు స్థిరమైన నిశ్చయము కలుగదు. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వౌ నిత్య సత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, వేదములు తెలిపిన మూడు ప్రకృతి గుణములైన సత్వ రజ తమో గుణములకు అతీతుడవు కమ్ము. సుఖ దుఃఖాది ద్వంద్వములను లాభక్షేమముల గూర్చిన కుతూహలము లేనివాడవై ఆత్మయందు స్థిరత్వము కలిగి ఉండుము. యావానర్థః ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. పార్థ, చిన్న నూతి వలన కలుగు ప్రయోజనములన్నీయు పెద్ద తటాకము వలన కూడా లభించును. అట్లే వేదముల యొక్క ప్రయోజనములన్నీయు పరిపూర్ణ జ్ఞానము గల బ్రాహ్మణునికి సిద్ధించును. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. అర్జున, కర్మములను ఆచరించుటయందే నీకు అర్హత కలదు, కాని కర్మఫలములయందు నీకు అధికారము లేదు. నీవే కర్మఫలములకు కారణమని భావింపరాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ధనంజయ,
జయాపజయములయందు ఆసక్తి లేకుండా నీవు సమభావముతో స్వధర్మమును నిర్వహింపుము. అట్టి సమభావమునే యోగము అందురు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః. ధనంజయ, హీనములైన కర్మలనన్నింటినీ దూరముగా వదులుము. భక్తి యోగముతో భగవంతుని శరణు పొందుము. కర్మ ఫలములను అనుభవింపగోరు వారు లోభులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. పార్థ, భక్తియుక్తమైన సేవలో నిమగ్నమై ఉన్నవాడు ఈ జీవితమునందు సుకృత దుష్కృత ఫలముల నుండి విముక్తుడగును. అందుచే యోగము కొరకు ప్రయత్నింపుము. యోగము అనగా కర్మయందలి నేర్పు. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. అర్జున, భగవంతుని భక్తియుక్తమైన సేవలో నిమగ్నులైయుండుట వలన గొప్ప మునులను భక్తులను భౌతిక ప్రపంచమునందలి కర్మ ఫలముల నుండి విముక్తులగుదురు. ఈ విధముగా జనన మరణ చక్రము నుండి విడివడి తిరిగి భగవంతుని చేరుటచే దుఃఖరహితమైన స్థితిని పొందుదురు. యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రోతస్య చ. పార్థ, ఎప్పుడు నీ బుద్ధి మోహమను కలతను అతిక్రమించునో అప్పుడు నీకు వినబడిన దాని పట్ల, నీవు వినవలసిన దాని పట్ల విరక్తి కలవాడవు అగుదువు. శృతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తథా యోగమవాప్స్యసి. అర్జున, నీ బుద్ధి వేదమందలి మృదుమధురమైన భాషచే కలత నొందకుండా ఆత్మానుభూతి అను సమాధియందు స్థిరమై ఉండునో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందగలవు. కేశవ, స్థితప్రజ్ఞ కలిగి సమాధిలో నిమగ్నమైన వారి యొక్క గుర్తులెట్టివి? అతడు ఎట్లు పలుకును? అతని భాష ఎట్టిది? అతడు ఎట్లు కూచుండును? అతడెట్లు నడుచును? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తా దోచ్యతే. పార్థ, సర్వ విధములైన కోరికలను మానవుడు ఎప్పుడు విడుచునో, ఎప్పుడైతే విశుద్ధమైన అతని మనస్సు ఆత్మయందే తృప్తిని పొందునో అప్పుడు అతను ఉత్తమ స్థితి అందున్నవాడని స్థితప్రజ్ఞుడని చెప్పబడును. దుఃఖేష్వను ద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్ముని రుచ్యతే. అర్జున, దుఃఖము వలన కలత నొందని వాడును, సౌఖ్యము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును, ఆసక్తి భయము కోపము అనువాని నుండి తొలగిన వాడును స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడును. యస్సర్వత్రా నభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. పార్థ, ఈ భౌతిక ప్రపంచమున తానెట్టి మంచిని కాని చెడును గాని పొందినను దానిని ప్రశంసించుట కాని ద్వేషించుట కాని చేయక ఎట్టి కలతను పొందక ఉండువాడు సమగ్రమైన జ్ఞానమందు సుస్థిరుడై ఉండును. యదా సంహారతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అర్జున, తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొన్నట్లు ఇంద్రియ విషయముల నుండి తన ఇంద్రియములను మరలించువాడు సమగ్ర జ్ఞానమందు సుస్థిరముగా ఉన్నవాడు అగును. విషయా విని వర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. పార్థ, ఇంద్రియార్థముల యందు అభిలాష ఉన్నను
బద్ధజీవుడు వాటిని అనుభవించు విషయమున నిగ్రహము కలిగి ఉండవచ్చును. అంతకంటే ఉత్తమమైన రుచిని అనుభవించినప్పుడు అట్టి ఇంద్రియ భోగ వ్యాపారము నుండి జ్ఞానము వైపు మరలవలెను. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. కుంతి కుమార అర్జున, ఇంద్రియములు బలవంతమైనవి, దృఢమైనవి అగుటచే వానిని నిగ్రహించుటకు గాఢముగా ప్రయత్నించు యుక్తాయుక్త జ్ఞానము పండితుని యొక్క మనస్సుని సైతం బలవంతముగా ఆకర్షించును. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అర్జున, తన ఇంద్రియములను నిగ్రహించి వానిని పూర్తిగా తన వశమునందుంచుకొని బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచు వానిని స్థితప్రజ్ఞుడు అందురు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. పార్థ, ఇంద్రియార్థములను గురించి ఆలోచించేటప్పుడు మానవునికి వానిపై ఆసక్తి కలుగును. అట్టి ఆసక్తి నుండి కోరిక జనించును, కోరిక నుండి కోపము వ్యక్తమగును. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అర్జున, కోపము వలన మోహము కలుగును, మోహము వలన జ్ఞాపక శక్తి నశించును, జ్ఞాపక శక్తి నశించుట వలన తెలివి నశించును, తెలివి నశించిన ఎడల మానవుడు అధోగతి పాలగును. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. పార్థ, రాగద్వేషములు లేనివాడును నియమముతో కూడిన స్వాతంత్ర్య సూత్రముల చేతన ఇంద్రియములను వశము చేసుకొనువాడును భగవంతుని సంపూర్ణ అనుగ్రహము పొందగలడు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్టతే. అర్జున, భగవంతుని అనుగ్రహము కలవానికి హాని చేయు అన్ని దుఃఖముల నుండి విముక్తి కలుగును. సంతృప్తితో కూడిన మనస్సు కల మానవునికి బుద్ధి తగినంతగా సుస్థిరమవుతుంది. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. పార్థ, భగవంతునితో సంబంధము కలిగి ఉండని వానికి విశుద్ధ బుద్ధి కాని, తెలివి కాని, స్థిరమైన బుద్ధి కాని ఉండజాలవు. అవి లేనిచో శాంతికి అవకాశము లేదు, శాంతి లేనిచో సుఖమెట్లు కలుగును. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావామివాంభసి. ధనంజయ, బలమైన గాలిచే నీటి అందున్న పడవ త్రోసివేయబడినట్లు చంచలమైన ఏ ఒక్క ఇంద్రియమైనను మనస్సు దాని యందు లగ్నమై ఉన్నచో అది మానవుని బుద్ధిని హరించును. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మహాబాహో అర్జున, ఇంద్రియార్థముల నుండి నిగ్రహింపబడిన ఇంద్రియములు కలవాడు తప్పక స్థిత ప్రజ్ఞుడగును. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. పార్థ, సర్వజీవులకు రాత్రి అయినది ఆత్మనిగ్రహము కలవారు మేల్కొనియుండు సమయము. సర్వజీవులకును మేల్కొనియుండు సమయము అంతర్ముఖుడైన మునికి నిద్రపోవు రాత్రి. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాహ్యం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. అర్జున, నదులలోని నీరు ఎంత కలిసినా సుస్థిరమై ఉండు సముద్రము వలె
అవిచ్ఛిన్నమైన కోరికల ప్రవాహముచే కలతొనందని మానవుడు మాత్రమే శాంతిని పొందగలడు. తమ కోరికలను తృప్తి పొందింప యత్నించు వారు ఎల్లప్పుడూ శాంతిని పొందలేరు. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాం శరతి నిస్పృహః నిర్మమౌ నిరహంకారః సశాంతిమధిగచ్చతి. ధనంజయ, ఇంద్రియ తృప్తి కొరకు అన్ని కోరికలను విడిచి ఆపేక్ష లేకుండా నివసించువాడును, ఇంద్రియాభిమానమును మిథ్యాహంకారమును విడిచియుండువాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి. పార్థ, ఇదియే ఆధ్యాత్మికము దివ్యము అయిన జీవితము యొక్క పద్ధతి. దీనిని పొందిన పిమ్మట మానవుడు కలత చెందడు. మరణకాలమందైనను అతడు అట్లున్నచో భగవంతుని రాజ్యము పొందును. కర్మశతకములో భాగమైన 2వ అధ్యాయము సాంఖ్యయోగము పరిపూర్ణం.